ప్రభునామన చేరి వచ్చిన మీకు అందరికి కూడా మధుబాబు మినిస్ట్రీస్ తరఫున శుభాభివందనాలు. దేవుడు ఆత్మ కనుక మనం ఆరాధించుకునేటప్పుడు ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకుందాం. ఈవేళ పాఠ్యాంశం ఏంటంటే 1 యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 7వ వచనం చూసినట్లయితే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారమును మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యాన్ని సహవాసం గలవారయ్యేందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రంగా చేస్తుంది. సహవాసం ఎవరితో కలిగి ఉండాలి? మనం దేవునితో సహవాసం. దేవునితో సహవాసం ఎలా ఉంటుందంటే క్షేమకరమైనటువంటిది, సమాధానకరమైనటువంటి సహవాసం మనకి దేవునితో ఉంటుంది మనకి. అయితే ఇక్కడ దీనిలో ఏబు పత్రికలు ఏం చెబుతాయి, ఏబు గ్రంథంలో ఏం చెబుతాయంటే 22వ అధ్యాయం 21వ వచనంలో, ఆయనతో సహవాసం చేసిన నీకు సమాధానం కలుగును, అలాగనే నీకు మేలు కలుగును. ఆయనతో సహవాసం ఎట్లా ఉంటుంది? సమాధానకరంగా అయింది, మేలుకరమైంది. అందుకని దీనిలో మనకి ఏం చేస్తారంటే యెషయా రాసిన పత్రిక 9వ అధ్యాయం 6వ వచనంలో, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిశ్చయుడవుతాడు, సమాధానకర్తకు అధిపతి. ఆయన సమాధానకర్తకు అధిపతి. మనకు ఏదైనా సంతోష సమాధానం మనకు కొరతగా ఉంటే దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. మనకి ఏదైనా కోపం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అన్న కోపం వచ్చినప్పుడు ఏం చేసిందంటే దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసింది. అన్న కోపం ఎందుకు వచ్చిన? సంతానం లేనితో బాధపడింది. అక్కడ భర్త పని చేస్తాడు. అక్కడ అన్నకి సంతానం లేకపోతే ఏం చేస్తాడంటే పెనిన్నాను పెళ్లి చేసుకుంటాడు. పెనిన్నా సంతానం కలుగుతుంది. పెనిన్నా సూటిపోటు మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు బాధ కలుగుద్ది. ఇవిడేం చేస్తుంటే కోపంతో, బాధతో ఏం చేస్తుంది? దేవునితో ప్రార్థిస్తుంది. అదే బుద్ధి కుమారుడు శామ్యూలుకు కూడా అదే బుద్ధి వచ్చింది. కోపం వచ్చినప్పుడు సౌలు తను కొంచెం దేవునికి విరోధ అవిధేయతగా నడుచుకుంటున్నప్పుడు శామ్యూలుకు కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తాడంటే కోపంతో దేవుని సన్నిధిలో మొరపెడతాడు. మొదటి శామ్యూలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 15-16 అధ్యాయాలు కనపడుతుంది మనకి. తర్వాత ఇక్కడ ఏంటంటే ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఏం చెబుతా అంటే, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, సమ్మతింపకపోతే ఇద్దరు కూడి నడవరుగా. ఇద్దరు స్నేహితులుగా ఉంటున్నారంటే ఒకరినొకరు అర్థం చేసుకోబట్టే సహవాసం కలిగి ఉంటారు. భిన్నమైన అభిప్రాయాలు ఉంటే వాళ్ళు ఎప్పుడు కలవరు. ఇతను అది చేద్దామంటే కాదు ఇది అన్నాడంటే అట్లాంటి సహవాసం కుదరదు. ఒకరికి ఇద్దరి మధ్య స్నేహితుల మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంటే స్నేహం కొంతకాలం నడుస్తుంది. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే ప్రసంగి 4:9 ఏమంటాడంటే, ఇద్దరు కలిసి ఉంటాం వాళ్ళని ఏమవుతుందంటే ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. ఒంటిగా ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఒంటిగా ఉంటాయంటే ఇద్దరు కూడి ఉండటం మేలు. ఎందుకంటే ఇద్దరు కూడి ఉండటం అనేటువంటి దీనిలో ఇంకో మాట ఏం చెబుతా అంటే, ప్రసంగిలో ఇద్దరు కూడి ఉండటం అనేటువంటి దాని సందర్భంగా దీనిలో ఇంకొన్ని దాని క్రింద వచనాల్లోకి వెళ్తే ప్రసంగి 4వ అధ్యాయం 9-10 వచనాలు, 4వ అధ్యాయం 9-10 వచనాలు చూద్దాం. ఇద్దరు కష్టం చేత ఉభయులకు మంచి ఫలం కలుగును. కనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉంట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడు వాడిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన వేళ వానికి శ్రమయే కలుగును, వానికి లేవనెత్తువాడు ఎవడు లేకపోవును. ఇద్దరు కలిసి పట్టుకొని వేళ వారికి వెట్ట కలుగును. ఒంటరిగానికి వెట్ట ఎలాగ పుట్టును? ఒంటరి యగున్న ఒకని మీద మరొకడు పడిన ఎడల ఇద్దరు కూడి వారిని ఎదిరింపగలరు. ఒంటరి కాకుండా ఒంటరి యగున్న ఒకని మీద ఒకరు పడ్డాడు అనుకోండి, ఇద్దరు కలిసి ఉన్నారంటే ఏమవుతుంది? వారిని ఎదిరింపగలరు. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇద్దరు కలిసి ఉండటం వలన మేలే కానీ ఇబ్బంది రాదు, సమస్య రాదు. అంటే ఇద్దరు మనసు ఒకే అండర్స్టాండింగ్ కలిగిన వారైతే కలిసి ఉంటారు, కలిసి నడుస్తారు. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12-27 వచనాలు చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12 నుంచి ఇందులో మన శరీరాన్ని గురించి తీసుకున్నట్లయితే శరీరం ఏమవుతుందంటే కొన్ని భిన్నమైన అవయవాల యొక్క సమూహం, కలయిక. దీనిలో అదే మాట దీనిలో చెబుతారు చూడండి. 1 కొరింథీయులకు రాసిన 2వ అధ్యాయం 12వ వచనంలో, ఎలాగూ శరీరం ఏకమైనను అనేకమైన అవయవాలు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయవులన్నీ అనేకములై ఉన్నదో ఒకే శరీరమై ఉన్నదో అలాగే క్రీస్తు కూడా ఉన్నాడు. అంటే క్రీస్తులో మనం ఏమైనా అవయవులమై ఉన్నాం. అందుకు ఎలాగనగా యూదులైనను గ్రీసు దేశస్థులైన దాసులమైనను స్వతంత్రమైనను మనమందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మీయందే బాప్తీసం పొందితిమి. మనమందరం ఒక్క ఆత్మను పానం చేసిన వారం. ఆత్మను పానం చేసి ప్రభు పరిశుద్ధాత్మనే పానం చేసిన వాళ్ళు మొత్తం.
శరీరం ఒక్కటే అవయముగా ఉండక అనేక అవయములుగా ఉన్నది. శరీరం ఒక్కటే లేదు, అనేక అవయములుగా ఉన్నది. నేను చేయను కాను కనుక శరీరంలోని దానను కానని పాదం చెప్పినంత మాత్రాన శరీరంలోని కాకపోదు కదా. నేను చేయను కాదు, శరీరంలోని దాన్ని కాదంటే కాకపోదు కదా. అట్లాగే మరియు నేను కన్నును గాను కనుక శరీరంలో దాన్ని కానని చెప్పినంత మాత్రం శరీరంలోని కాకపోను కదా. అట్లాగే శరీరం అంతే కన్ను అయితే వినుటే అక్కడ, అంతే వినుటే అయితే వాసన చూచుట ఎక్కువ. అయితే దేవుడు అవయములలో ప్రతిదానికి తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచాడు. అంటే శరీరంలో ఉంచిన ప్రతి అవయవం ఆయా కార్యక్రమాల కోసం మన శరీరంలో ఉంచబడింది. అవయములన్నీ ఒక అవయవం అయితే శరీరం అక్కడ, అవయములన్నీ అనేకములైన శరీరం ఒకటే. కనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయములలో ఏవి మరీ బలహీనముగా కనపడినో అవి మరీ అవశ్యములే. ఏవి బలహీనం కనపడితే మరీ అవసరంలే. ఇప్పుడు కళ్ళు ఉన్నాయి, మన కళ్ళు సర్వేంద్రియ నయనం ప్రధానం. శరీరంలో చేతులు పనిచేస్తాయి, కాళ్ళు పనిచేస్తాయి, అన్ని పనులు చేస్తూ ఉంటాయి. కళ్ళు చూస్తూ ఉంటాయి, అంటే మెళుకుని కలుగు చేస్తూ ఉంటాయి. ఈ పని ఎట్లా చేయి, ఈ పని ఎట్లా చేయి. జ్ఞానాన్ని బట్టి, మదరిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఇట్లా చేయించామంటే చేతులు కాళ్ళు పనిచేస్తాం, అవయవాలు పనిచేస్తూ ఉంటాయి. శరీరంలో ఏ అవయమునో ఘనత లేనివని తలంతుమో ఆ అవయములను మరీ ఎక్కువగా కనపరుచున్నాం. సుందరములు కాని మన అవయములు ఎక్కువ సౌందర్యము కలుగును. సౌందర్యములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరంలో వివాదం లేక అవయములు ఒకదాన్ని ఒకటి ఏకముగా పరామర్శించలాగు దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనతను కలిగజేసి శరీరంలో అమర్చి ఉన్నాడు. కాగా ఒక అవయము శ్రమపడినప్పుడు అవయములన్నీ దాంతో కూడా శ్రమపడు. ఒక అవయవం ఘనత పొందినప్పుడు అవయములన్నీ కూడా దాంతో కనపడుతుంది, ఘనత పొందుతుంది. అందువలన అన్ని శరీరంలో ప్రతి అవయవం కూడా ఏదైనా పని చేసినప్పుడు అవయవాలన్నీ కూడా ఖచ్చితంగా పనిచేస్తాం. అంటే అవయవాలన్నీ కూడి ఒకటిగా పనిచేయకపోతే మనిషిలో కదలిక ఉండదు, మనిషిలో జీవం ఉండదు, మనిషిలో ఆలోచన ఉండదు. ఆలోచనలో ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు పనులు కూడా సకాలంలో పూర్తి కావు. కాబట్టి ఏది కూడా ప్రతిదానికి ఒకటి సహకరించుకుంటూ చేస్తేనే పని ముందు సాగిపోతాం. అదే స్నేహితులు కూడా సహకరించుకోగలిగితేనే మంచి స్నేహం ఏమవుతుందంటే మనకి మంచి మేలు కలుగు చేస్తుంది. చెడు స్నేహం ఏమవుతుందంటే మంచి నడవడిని పాటు చేస్తుంది. చెడు స్నేహాలు మనకొద్దు, మంచి స్నేహమే మనకు కావాలి, మంచి స్నేహం కావాలి. ఇక్కడ దీనిలో 2 కొరింథీ 1:14-16 వచనాల్లో 2 కొరింథీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14-16 వరకు చూద్దాం. మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండకూడదు. అవిశ్వాసంతో జోడుగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే అవిశ్వాసులతో మనం జోడుగా ఉంటే వాళ్ళ రేపు 4 రోజులు గడిచేటప్పటికి మనల్ని కూడా అవిశ్వాసులుగా మార్చే పరిస్థితి. అయితే మంచి ఎప్పుడు తొందరగా మనకి మంచిని తొందరగా తీసుకోం. చెడు తొందరగా మనకి వెంటనే ఆకర్షించబడతాం. చెడుకు ఆకర్షించబడతాం, మంచిగా అంత తొందరగా ఆకర్షించబడం. అందువల్ల ఏంటంటే మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏం సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏం పొత్తు, క్రీస్తునకు బలయాలతో ఏం సంబంధం, అవిశ్వాసతో విశ్వాసకు పాలెక్కడిది, దేవుని ఆలమునకు విగ్రహములతో ఏం పొందిక. మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకే దేవుడు ఎలాగూ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినైందును, వారు నా ప్రజలైందరు. అంటే వారిలో నివసిస్తున్నాడే దేవుడు, మన హృదయం దేవుని యొక్క ఆలయం అంది. అందులో దీనికి కూడా ఇంకో మాకు చూడండి. అయితే ఇక్కడ ఏంటంటే మనకి వీళ్ళు ఎవరితో నాకు సంబంధం లేదని పక్కకి వాళ్ళని పెట్టేసి మనం ఒంటరిగా ఉండలేం అని దీనిలో 1 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10-11 వచనాలు చూద్దాం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10-11 వచనాల్లో చూద్దాం. అయితే ఈ లోకపు జారులతోనైనా లోబులతోనైనా దోచుకుని వారితోనైనా విగ్రహారాధికులతోనైనా ఏమాత్రమూ సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో ఉండి వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా. అయితే ఇక్కడ సంగతి ఏంటంటే ఇక్కడ లోకంలో ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళు భిన్నమైనటువంటి నడవడి కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళతో సహవాసం చేయొద్దు, దూరంగా ఉండమని చెప్పటం కాదు అక్కడ. అయితే ఎవరితో చెప్తున్నాడు? వాళ్ళతో. అలాగైతే మీరు లోకం నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా. అయితే ఇప్పుడైతే మనం ఎట్లా ఉండాలంటే సహోదరుడు బండి వాడు ఎవడైనను జారుడైనను, లోబి కానీ, విగ్రహారధికుడు కానీ, తిట్టుపోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యం చేయకూడదు.
ఈ లోకంతో ఏంటంటే మానవుడు సంఘజీవి. సంఘంలో లేకుండా అడవిలో నివసించలేడు కదా. అందువల్ల వీళ్ళతో కలిసి ఉంటూనే ఉండాలి. అయితే వాళ్ళు మనకు దేవుడు వాళ్ళు ప్రత్యేకింపబడినట్టుగానే ఉండాలి వాళ్ళతో. అందుకని ఇక్కడ ఏం చేస్తారంటే సహోదరుడైన వాడు అనబడిన వాడైనను జారుడు కానీ లోబు కానీ విగ్రహార్థుడితో అట్లాంటి వాడితో సహవాసం చేయొద్దు. అట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే మనం కూడా వాళ్ళు అది 6 నెలలు కలిసి తిరిగితే వారు వారు అవుతారు అనేటువంటి సామెత ఉంటుంది. కాబట్టి మనం కూడా ఏమవుతుంది చెడిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల మనం ఏంటంటే కొంచెం వారికి దూరంగా ఉండాలి. అంటే విశ్వాసి అనేవాడు ప్రత్యేకింపబడిన వాడిగా చెప్తాడు బైబిల్లో. అందులో ప్రత్యేకింపబడిన వాళ్ళు ఎట్లా ఉండాలి, మనం వారితో ఎట్లా ఉండాలంటే వారి సహవాసం చెడు సహవాసాలు కాకుండా మంచి సహవాసాలు. అందుకే దీనిలో చెబుతాడు కదా, 1 కొరింథీ 15:3 చెబుతాడు, దుష్ట సాంగత్యం మంచి నడవడిని పాడు చేస్తుందట. దుష్ట సాంగత్యం మంచి నడవడిని పాడు చేస్తుంది. అందువల్ల దీనిలో ఇంకోటి ఏంటంటే ఎఫెసీయులు రాసిన 1 కొరింథీ రాసిన 12 కూడా చూద్దాం. తర్వాత అది చూసాం కదా 12 అధ్యాయం. తర్వాత ఎఫెసీయులు రాసిన పత్రిక 4 అధ్యాయం 4-6 వచనాలు చూద్దాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 4 అధ్యాయం 4-6 వచనాలు. 4-6 వచనాలు చూస్తే ఎట్లాగైనా తమ ప్రియుని యందు తాను ఉచితంగా అనుగ్రహింపబడిన తన కృప. ఎఫెసీయులు రాసిన పత్రిక 4 అధ్యాయం 4-6 వచనాలు. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండుటకు పిలువబడుతుంది. ఒకే నిరీక్షణ కలిగి ఉంటుంది. నిరీక్షణ మనకేంటి? దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్న మనమందరం కూడా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామనేటువంటి, దేవుని రాజ్యాన్ని చేరుకుంటామనేటువంటి నిరీక్షణ అది. అందువల్ల శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండుటకు పిలువబడుతుంది. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైన ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. అందరూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందువల్ల ఏంటంటే అందరిలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. అంటే మన విశ్వాసం అయితే మన ప్రభువును హృదయంలో చేర్చుకుంటే మన అందరిలో ఆయన ఉంటాడు. తర్వాత దీనిలో ఇంకొకటి ఏంటంటే ఉంటాడు. తర్వాత దీనిలో దాన్ని బట్టి ఏంటంటే 1 కొరింథీ దీనిలో ఇంకొక విషయం ఏంటంటే, కాబట్టి మనం అందరం ఎట్లా ఉండాలంటే ఏక శరీరంగా, మళ్ళీ శరీరం అవయవాలు వేరువేరుగా ఉన్నవాడు ఆ శరీరం ఒక్కటే. కాబట్టి మనం అందరం ఎట్లా ఉండాలంటే సహోదరులంతా ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత కలిగి ఉంటే అంత మేలు మనోహరం 133వ కీర్తనలు చెప్తాడు. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే అంత మేలు మనోహరం అని చెప్తారు దానిలో. కాబట్టి సహోదరులంతా ఎట్లా ఉండాలంటే భిన్నమైనటువంటి అభిప్రాయాలు కలగకుండా ఏకభావంతో ఏక మనసుతో దేవుని ఆరాధించే వాళ్ళంగా ఉండాలి. అందరూ కలిగి దేవుని మహింపరిచే వాళ్ళంగా ఉండాలి. ఈ సహవాసం అనేటప్పటికీ దీనిలో ఇక్కడ ఏంటంటే ఈ అపోస్తల కార్యంలో మన సహవాసాన్ని గురించి చెప్తాం. మొట్టమొదట్లో దేవుడు ప్రభు ఆరోహణలైన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే కొద్ది దినాలు నా కొరకు వేచి చూడమని చెప్తాడు. అది చెప్పమన్నప్పుడు ఏం చేస్తాడంటే నేను మళ్ళీ వస్తాను, ఒక దినం నాకు వేచి చూడమండి. ప్రభు ఆరోహణలైన తర్వాత మళ్ళీ వచ్చి వీళ్ళతో 40 దినాలు గడుపుతాడు. అందులో ఇక్కడ దీనిలో సహవాసంలో అపోస్తల కార్యం 2 అధ్యాయం 36 వచనం నుంచి 42 వచనాలు చూద్దాం. అపోస్తల కార్యం 2 అధ్యాయం 36 నుంచి 42 వచనాలు. 36 నుంచి 42 వచనాలు చూస్తే, మీరు సిలువ వేయబడిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగా నియమించను. ఇది ఇశ్రాయేలు వంశమంతటం రూఢిగా తెలుసుకునే వాళ్ళని చెప్పాను. అంటే సిలువ వేయబడిన క్రీస్తు అంటే వీళ్ళు ఏం చేశారంటే ప్రభువుని వాళ్ళు ఇంకా కూడా ఇందులో యూదులు కొంతమంది ఉన్నారు. యూదులు 2 రకాలు ఉన్నారు. ఇందులో హెబ్రీయులు ఉన్నారు, యూదులు కూడా ఉన్నారు. యూదుల్లో ప్రభువు నమ్మిన వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు వేరుగా ఉంటారు. ఈ ప్రభువు నమ్మిన వాళ్ళు వీళ్ళలో కొందికి ఇప్పటికీ కూడా మెస్సీయ అని ఆయన నమ్మరు. మెస్సీయ ఆయన నమ్మరు. హెబ్రీయులు నమ్ముతున్నాడు ప్రభు క్రీస్తే ప్రభు అని, ఆయనే రక్షకుడని నమ్ముతారు. కానీ యూదులు నమ్మరు. అందుకని ఇక్కడ ఏంటంటే మీరు సిలువ వేసిన వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే ప్రభువుని సిలువ వేయటానికి అప్పగించినప్పుడు ప్రభుని సిలువేస్తారు. సిలువ మీద రక్తం చెందించి తన ప్రాణం విడిచిపెడతారు. తర్వాత అయితే ఆయన ఏం చేస్తాడంటే మరణించి తర్వాత పునరుద్ధానుడు అవుతాడు. అయితే ఇక్కడ సందర్భాన్ని బట్టి ఏం చెబుతున్నాడంటే అపోస్తల కార్యం కాబట్టి దీనిలోకి వచ్చిన తర్వాత మీరు సిలువ వేసిన ఇదే యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగా నియమించను. ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవలసి ఉంది. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేం చేతుమని పేతురును కడమ అపోస్తులు అడగ్గా,
పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తునామం బాప్తీసం పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును పిల్లలకును దూరస్తులకు అందరికీ, అనగా ప్రభువు అయిన మన దేవుడు తన పిలిచిన వారికి అందరికీ చెందిన వారితో చెప్పాడు. ఇంకనూ అనే విధాలైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరం వారికి వేరై రక్షణ పొందులని వారికి హెచ్చరించాడు. 6 దినంలో ఏమైందంటే, కాబట్టి అతని వాక్యాన్ని అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినమున ఇంచుమించు 3,000 మంది బాప్తీసం పొందారు. ఇక్కడ పేతురు మాట్లాడే సందర్భంలో ఇక్కడ 3,000 మంది రక్షణ పొందారు. ఒకప్పుడు పేతురు అబద్ధికుడు. ఆయన ఏం చేశాడంటే, ప్రభువుని తీసుకెళ్ళి అప్పగిస్తున్నారన్నప్పుడు తప్పుకుంటాడు. ఒకసారి ఏమన్నా అంతకుముందు ప్రభు ఏం చెబుతాడంటే, నువ్వు ముమ్మారు అబద్ధం ఆడతావు, కోడి పోయటానికి ముందు ముమ్మారు అబద్ధం ఆడతావని చెప్తాడు. అందులో వాళ్ళంతా కూర్చొని అడిగితే, నువ్వు కూడా ఆయనతో పాటు ఉన్నవాడివే కదా అంటే, కాదు నాకు తెలియదు ఆయన ఎవరు అని అంటాడు. మళ్ళీ రెండోసారి అదే సందర్భం, మూడోసారి అట్లా అన్న సమయంలో వెంటనే కోడి కూర్చున్నప్పుడు పశ్చాత్తాపడి చేసిన తప్పును ఒప్పుకొని ఏం చేస్తాడు, ప్రభు దగ్గరికి వస్తాడు. మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువులో మరింత బలంగా వాడబడతాడు. ప్రభు పరిచయంలో మరింతగా బలంగా వాడబడతాడు. అయితే ఇక్కడ అదే జరిగింది. అపోస్తుల కార్యంకి వచ్చేటప్పటికి అంత భయంకర పిరికివాడైనటువంటి పేతురు ఇక్కడ ఏం చేశాడంటే, ఇక్కడ వీళ్ళందరినీ కూడా రక్షణానుభవంలోకి నడిపించాడు. అందుకని ఇక్కడ ఇంకనూ అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందిరని వారికి హెచ్చరించారు. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. మీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండిరి. ఎప్పుడైతే రక్షణ పొందారు వీళ్ళంతా ఎట్లా ఉన్నారు, అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటందును ప్రార్థన చేయటం ఎడతెగక ఉన్నారు. తర్వాత ప్రతివానికి ఇక్కడ సందర్భం ఏంటంటే, వీళ్ళందరూ సహవాసం కలిగి ఉన్నారు. అక్కడ అపోస్తుల బోధలో సహవాసంలో రొట్టె విరుచులో కూడా ఇప్పుడు వీళ్ళంతా ప్రార్థన చేయటం ఎడతెగక ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు రక్షణ పొందిన తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ మార్క్స్ వార్త 14వ అధ్యాయం 14-20 చూద్దాం. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 14-20 చూద్దాం. 14-20 విత్తువాడు వాక్యం విత్తుతున్నాడు, త్రోవ పక్క నుండి వారు ఎవరనగా వాక్యం వారిలో విత్తబడిను. కానీ ఇక్కడ ఏంటంటే, వీళ్ళందరూ కూడా చక్కగా విన్నారు, అందరూ కూడా సహవాసంలో ఉన్నారు, రొట్టె విడిచిన సహవాసంలో ఉన్నారు. ఇక్కడ విత్తింది ఎవరు, వాక్యం విత్తింది ఎవరు, పేతురు. అండ్ విత్తువారు ఈ విత్తుడు వాక్యాన్ని బట్టి ఇక్కడ ఏంటంటే, వాళ్ళు మరింత వాక్యం దీనిలో స్థిరపరచబడ్డారు. ఇక్కడ దీనిలో ఏం చెబుతారంటే, మనకు దీనిలో విత్తువాని ఉపమానం చెప్తారు. దీనిలో మార్క్స్ వార్తలో విత్తువాని ఉపమానం ఏంటంటే, ఇందులో విత్తువాడు వాక్యం విత్తుతున్నాడు, త్రోవ పక్కన నుండి వారు ఎవరనగా వాక్యం. ఈ విత్తనాలు ఏమవుతాయి అంటే, కొన్ని రోడ్డు మీద పడతాయి, కొన్ని త్రోవ పక్కన పడతాయి, కొన్ని ముళ్ళ పొదలో పడతాయి, కొన్ని ఏమన్నా మంచి నేలలు పడతాయి. అంటే ఇక్కడ విత్తువాడు విత్తుతున్నప్పుడు త్రోవ పక్కన నుండి వారు ఎవరనగా అంటే, వీళ్ళు ఏమవుతుంది, త్రోవ పక్కన పడిన విత్తనాలతో పోలుస్తున్నాడు. ఇక్కడ త్రోవ పక్కన ఉన్న వారు ఎవరనగా వాక్యం వారిలో విత్తబడిన. కానీ వారు విన్న వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవాలి. వాళ్ళు వాక్యం ఉండదు. ఇక తర్వాత అటువల్ల రాత్రి నెలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యం సంతోషంగా అంగీకరిస్తారు. వాక్యం చెప్పేటప్పుడు అమ్మో ఇట్లా సంతోషపడతారు, వాక్యం నేను అంటున్నాను, ఆత్మీయ బలపడతాను అనేటువంటి విశ్వాసంతో ఆనందిస్తారు. ఆ తర్వాత ఏమవుతుందంటే, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురు, కానీ వాక్యం నిమిత్తము శ్రమయను హింసయను కలుగ్గానే వారు అభ్యంతరపడిపోతారు. అంటే దాని నుంచి దూరం అయిపోతారు. ఎందుకు మనకి ఈ శ్రమలు ఎందుకని. దీనిలో మనకి హస్తాక్షులు అయ్యారు. మన అపోస్తులు అందరూ కూడా 12 మంది అపోస్తులు హస్తాక్షులు అయ్యారంటే వాళ్ళు ఎంత శ్రమలకు వచ్చారు. తోమాను తీసుకున్నట్లయితే, తోమ ఒకప్పుడు ఎలాంటంటే అతను నమ్మడు, ఏ వీరుని నమ్మడు. దేవుడిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే, వచ్చిన తర్వాత దేవుడు మరి పునరుద్ధానం చెంది మన మధ్య ఉన్నాడని చెప్తే నమ్మడు. ఆయన చేతుల్లో ఏళ్ళు పెట్టి చూస్తే, గాయాల్లో ఏళ్ళు పెట్టి చూస్తే నేను నమ్మను అంటాడు. అలాంటి వాడు తర్వాత ఎట్లా మారాడంటే, నా ప్రభువు నా దేవుడు అని అన్నాడు. యేసు ప్రభువుని నా ప్రభువు నా దేవుడు అన్నాడు. ఆ తర్వాత ఎక్కడి నుంచి ఏం చేశాడు, భారతదేశానికి వచ్చి భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో తమిళనాడు రాష్ట్రంలో విపరీతంగా వాక్పరిచయం చేశాడు. చివరికి ఏంటంటే, వాళ్ళు ఈయన ఇబ్బంది పెట్టారు. ఈ వాక్యం బోధింపును అని చెప్పని ఇబ్బంది పెడితే వినకపోతే అతని ఈటితో పొడిచి చంపేసేస్తారు. అట్లా ఇది చాలామంది చాలా రకాలుగా హస్తాక్షులు అయ్యారు. పేతురు, ఇది యోహాను భక్తుడు కూడా, పేతురు భక్తుడు
పేతురు భక్తుడు కూడా ఏం చేశాడంటే హతసాక్షి అయ్యాడు. దేవుని సిలువ మీద చంపబడితే ఇక్కడ పేతురు ఏమంటాడంటే నన్ను తలక్రిందులుగా చేయమంటాడు. దేవునితో సమానం కాను కనుక నన్ను తలక్రిందులుగా ఇది సిలువ వేయమంటాడు. అంటే ఎంత ప్రభు పట్ల ఎంత భక్తి, శ్రద్ధ, ఆసక్తి కలిగి ఉన్నారు, ప్రభు పట్ల విశ్వాసం కలిగి ఉన్నారంటే వీళ్ళు చివరికి ప్రాణాలు కూడా పోగొట్టుకోవడానికి సమ్మతించారు. తర్వాత దీనిలో ఇంకోటి అంటే అయితే దీనిలో ఇంకోటి చూద్దాం. ఇతరులు ముండ్ల పొదలో ఎత్తబడిన వారు, వీరు వాక్యం ఎందుకు కానీ ఐహిక విచారములు, ధనమోసము మరి ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణచివేయటం వలన ఇది నిష్ఫలమగును. మంచినాలను విత్తబడిన వాడు వారెవరనగా వాక్యం విని దాన్ని అంగీకరించి 30 60 100 ఫలించేవారని చెప్పారు. కాబట్టి వీళ్ళంతా ఎవరంటే హత్సాక్షులంతా, అపోస్తులంతా దేవుని వాక్యం విని దేవునిలో విశ్వాసంతో 30 60 100 అది వాళ్ళు హత్సాక్షులైన వాళ్ళు. ఆయన ఏంటంటే ఇక్కడ దీనిలో మంచినాలను విత్తబడిన వారు వీళ్ళంతా, మంచినాలను విత్తబడిన వారు, దేవుని కొరకు శ్రమలు అనుభవించిన వాళ్ళు. తర్వాత రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో ఏమని చెప్తా అంటే, రోమిలు రాసిన పత్రిక నిరీక్షణ గలవారై, దీనిలో రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో నిరీక్షణ గలవారే సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనందు పట్టుదల కలిగి ఉంటుంది. నిరీక్షణ గలవారే సంతోషించాలి, ఎందుకంటే రేపు రాబో దీనికోసం మనం నిరీక్షణ కలిగి ఉండాలి. దీనిలో హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో, హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో చూద్దాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పగా భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించడం కంటే దేవుని ప్రజల్లో శ్రమ అనుభవించడం మేలని యోచించి అనే ఫరో కుమారుడని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. కానీ ఏలనగా అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానం ముందు దృష్టించాడు. కాబట్టి కలుగుబో బహుమానం ఏంటి? మనకి ఆయన దేవుని యొక్క నడిపింపు కోసం ఈయన ఏలనగా అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానం దృష్టించాడు. అది దృష్టిలో పెట్టుకున్నాడు. గోలు ఉంది దీనికి. అట్లా ఇక్కడ మన నిరీక్షణ అనేటువంటిది ఏంటంటే రోమ 12:12 నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమలందు ఓర్పు గలవారై ప్రార్థనందు పట్టుదల కలిగి ఉండడు. ఇక్కడ దీనిలో రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు ఏం చెబుతారంటే నిరీక్షణ ఎలా ఉంటుందంటే, రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3, 4, 5 వచనాలు, 1 నుంచి 5 వచనాలు చూద్దాం. కాబట్టి విశ్వాస మూలంలో మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాము. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చి నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాం. అయితే దేన్ని బట్టి అతిశయపడుతున్నాం? దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ. రేపు పొద్దున దేవుడు ప్రభువులు ఎత్తబడినప్పుడు ఏమవుతుందంటే మహిమ శరీరం ధరిస్తాం. అది నిరీక్షణ. కాబట్టి అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ కలిగి చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడినది. ఇక ఈ దేవుని ప్రేమ మనలో కుమ్మరింపబడింది. దీనిలో ఇంకో మాట ఏం చెబుతాయంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2, 4 వచనాల్లో, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2, 4 వచనాలు, 2 నుంచి 4 వచనాలు చూద్దాం. సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకోండి. మీరు సంపూర్ణలో అనునాంగులను ఏ విషయంలోనైనా కొదువులేని వారునై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగించినాడే. మన ఓర్పు ఏంటంటే ఇది పరీక్ష నిరీక్షణ కలిగి ఉండునని నరగాలి మనం. మీరు సంపూర్ణలో అనునాంగులను ఏ విషయంలోనైనా కొదువులేని వారునై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనియాలి. తర్వాత దీనిలో యోబు గ్రంథం దీనిలో 22 దీనిలో సహవాసాన్ని తీసుకున్నట్లయితే మనం సహవాసం కలిగి ఉండాలి. ఎవరితో? సహోదరుల పట్ల సహవాసం కలిగి ఉండాలి. అన్యుల పట్ల కాదు, అవిధేయుల పట్ల కాదు, దేవునికి విధేయులై ఉండి దేవుని విశ్వాసంలో బలపడి స్థిరపరచబడిన పట్ల మనం సహవాసం కలిగి ఉండాలి. యోబు 22:21 ఏమంటే ఆయనతో సహవాసం చేసిన ఎడల
నీకు సమాధానం కలుగును, అలాగనే మేలు కలుగును. కీర్తనలు 16 అధ్యాయం 3 వచనంలో ఏం చెబుతాయంటే, కీర్తనలు 16 అధ్యాయం 3 వచనంలో, కీర్తనలు 16 అధ్యాయం 3 వచనంలో మూడో వచనంలో, నేనేలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. అంటే ఎవరిని గురించి మాట్లాడి, భూమి మీద భక్తులు అంటే విశ్వాసులు, అందరూ దేవునికి ఇష్టమైనటువంటి వాళ్ళు. భూమి మీద ఉన్నంతకాలం మనం ఎట్లా ఉండాలి? దేవునికి అనురాంగులంగా ఉండి ఇష్టలుగా ఉండాలి. మనం ఇష్టంగా ఉండాలి. అంటే ఆయన ప్రేమించిన బిడ్డలు అంటే శత్రువులు కూడా మిత్రులుగా ఆయన ప్రేమించేటువంటి బిడ్డల పట్ల శత్రువులు కూడా మిత్రులుగా చేసేటువంటి దేవుడు. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే, ఈ సహవాసం అని ఏంటంటే, సహవాసం అంటే గ్రీకు భాషలో కొయినోనియా అని అంటారు. కొయినోనియా అంటారు. సహవాసం అంటే ఫెలోషిప్ అని. దీనిలో తర్వాత సామెతలు 13:20 వచ్చిన చూద్దాం. సహవాసం కలిగి ఉన్నటువంటి సహవాసం ఎలాంటి వాళ్ళతో కలిగి ఉండాలి మనం? సామెతలు 13:20 వచ్చిన చూద్దాం. సామెతలు 13 అధ్యాయం 20 వచనంలో చూద్దాం. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడు, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోతాడు. అంటే జ్ఞానులతో సహవాసం చేయాలి. జ్ఞానులతో అంటే విశ్వాసులతోనే మనం జోడుగా ఉండాలి. అందుకని దీనిలో ఏం చెప్తారు? 16 అధ్యాయంలో దీనిలో సామెతలు చెప్తాడు కదా మనకి. సామెతలు ఎన్నో వచనంలో చెప్తాడు మనకి. సామెతలు 2 కొరింథీయులు 6 అధ్యాయం 14-16 వచనాల్లో చెప్తాడు. దీనిలో ఎవరితో? విశ్వాసులతో ఏం సాంగత్యం? కాబట్టి విశ్వాసంతో మన సహవాసం ఎప్పుడు కూడా జోడిగా ఉండకూడదు. జ్ఞానులు సహవాసం చేయడు జ్ఞానం గలవాడును, మూర్ఖులు సహవాసం చేయడు చెడిపోతాడు. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే, సామెతలు 2 అధ్యాయం 6 నుంచి 15 వచనాలు. సామెతలు 2 అధ్యాయం 6 నుంచి 15 వచనాలు. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివి వివేచనలో ఆయన నోటను వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లు చేయును, యుక్తముగా తప్పక నడుచుకుని వారిని ఆయన కేడుముగా ఉన్నాడు. న్యాయం తప్పుకోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తన ఆయన కాచును. అంటే దేవునితో సమాధానంగాను మేలుకరమైంది కూడా అని చెప్పుకున్నాం కదా. కాబట్టి న్యాయం తప్పుకోకుండా ఆయన మనల్ని కనిపెట్టును, భక్తుల ప్రవర్తన ఆయన కాచును. అప్పుడు నీతి న్యాయములు యథార్థలను ప్రతి సన్మార్గము నీవు తెలుసుకుందువు. జ్ఞానము నీ హృదయం చొచ్చును, తెలివి నీకు మనోహరముగా నుండును. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలిగా కాయును. అది దుష్టుల మార్గం నుండి మూర్ఖము మాట్లాడు వారి చేతిలో నిన్ను రక్షించును. తర్వాత అటివారి చీకటి త్రోవల్లో నడవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టదు. ఎవరు? దుష్టుల మార్గంలో నడిచేవాడు. అటివారి చీకటి త్రోవల్లో నడవలని యథార్థం విడిచిపెడతారు. అయితే కీడు సంతోషింతురు, అతి మూర్ఖుల ప్రవర్తన ఎందు ఉల్లసింతురు. వారు నడుచుకొని త్రావులు వంకరవి, వారు కుట్లు పడతారు. అందుకని మనం ఎట్లా ఉండాలంటే, వీళ్ళతో దుష్టులతో సహవాసం పనికిరాదు. దుష్ట సాంగత్యం మంచి నడువని చెడుపుతాను చెప్పాడు కదా ప్రభు. దుష్ట సాంగత్యం మంచి, అందుకే దుష్టుతో మన సహవాసం ఉండొద్దు. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం కలిగి హృదయాన్ని మనం దేవునికి అర్పించాలి. దేవుని యొక్క జ్ఞానంలో మనం నడుచుకోవాలి. తర్వాత దీనిలో ఇంకోరు కూడా సహవాసంలోకి వచ్చేటప్పటికి సామెతలు 22-24లో, సామెతలు 22 అధ్యాయం 24 వచ్చిన ఏం చెబుతాయంటే, కోప చిత్తంతో సహవాసం చేయకము, క్రోధము గల వారితో పరిచయం కలిగి ఉండకము. నీవు వారి మార్గములను అనుసరించిన నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. అందువల్ల ఏంటంటే కోప చిత్తంతో సహవాసం చేయొద్దు. వాడు ఎట్లా ఉంటాడంటే, వాడు కోపంతో మాట్లాడతాడు. పక్కన సహవాసం ఉంటే వాడికి తగిలే దెబ్బ వీడి తగులుతుంది, వాడు తప్పుకుంటాడు. అందువల్ల ఎందుకంటే కోప చిత్తంతో సహవాసం ఎప్పుడు చేయకూడదు. నీవు వారి మార్గములను అనుసరించిన నీ ప్రాణములకు ఉరి తెచ్చుకుందువేమో. అందువల్ల ఆ విషయాలు మీరు చాలా సహవాసం చేసేటప్పుడు మంచి మిత్రులతో సహవాసం కలిగి ఉండాలి. కానీ దుష్టులతో సహవాసం మనకు మంచిది కాదు. దుష్టుల ఆలోచన చొప్పున కూడా నడవకూడదు. దీనిలో కీర్తనలు 1వ అధ్యాయం చెప్తారు, దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గం నడుక, అపహాస్యులు కూర్చుని చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రంలో ఆనందించబడి ధన్యుడు అంటాడు. అందువల్ల ఏంటంటే మన దుష్టులతో ఆలోచన చొప్పున నడవకూడదు. తర్వాత దీనిని ఇంకోటి ఏంటంటే, సామెతలు 29-22లో కూడా, సామెతలు 29-22లో ఏం చెప్తారంటే,
29, 22లో కోపిష్ఠుడు కలహము రేపును కోపిష్ఠుడు కలహము రేపును ముంగోపి అధికమైన దుష్టులు చేయు. ఎవరిని గర్వం మనం తగ్గించును, వినయమసుడు ఘనతరందు. అంటే కోపిష్ఠులతో కూడా మనం సహవాసం చేయకూడదు. అదేమో దొంగతో పాలు కూడువాడు తనకు తానే పగవాడు, అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు. ఇది దొంగలతో సహవాసం చేయటం కూడా మంచిది కాదు. దొంగలతో పాలు కూడువాడు తనకు తానే పగవాడు. అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా మన దుష్టులతో సహవాసం ఎప్పుడు కూడా పనికిరాదు మనకి. తర్వాత దీనిలో సామెతలు 23 అధ్యాయం 20-22 సామెతలు 23 అధ్యాయం 20-21 వచనం. సామెతలు 23 అధ్యాయం 20-21 వచనాలు. 20-21 వచనాలు. ద్రాక్షారసం తాగువారితోనైనా మాంసం హెచ్చుగా తినువారితోనైనా సహవాసం చేయదు. ద్రాక్షారసం తాగటం అంటే ద్రాక్షారసం తాగి మత్తులైపోతారు. ద్రాక్షారసం తాగితే మత్తులైపోతారు. ద్రాక్షారసం తాగువారితోనైనా మాంసం హెచ్చుగా తినువారితోనైనా సహవాసం చేయకూడదు. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించడం కారణమగును. చింపిగుడ్డలు ఎట్లా అంటే నిద్రమత్తు త్రాగుబోతులు తిండిబోతులను దరిద్రులు అవుతారు. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించడం కారణమవుతుంది. కాబట్టి ఇలాంటి వాటితో మనం సహవాసం. ద్రాక్షారసం అంటే మత్తు కలిగించే పానీయం ఏది కూడా మనం స్వీకరించకూడదు, తీసుకోకూడదు. తర్వాత దీనిలో కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 9-10 వచనాలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 9-10 వచనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసం మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అందుకే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు సహవాసం అనే రక్తం దీనిలో మొదటి వాక్యం చెబుతాడు కదా. మొదటి వాక్యం ఏంటంటే ఆయనలో వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచినట్ల మన అన్యోన్య సహవాసం కలగవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతిపాపన నుండి మనల్ని పవిత్రులుగా చేయండి. ఎవరితో అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం? ప్రభుతో. కాబట్టి ఇక్కడ ఏం చెబుతాడు? కొరింథీయులకు రాసిన 1 అధ్యాయం 9-10 వచనాల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవాలని, మీలో కక్షలు లేక ఏకమనస్తోనూ ఏకతాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నారు. కొరింథీయులకు రాసిన పత్రిక ఎవరు రాశారు? పౌలు భక్తుడు రాశాడు. ఎందుకంటే ఆయన పరిచర్లో ఎన్నో మనకి పత్రికలు రాశాడు, ఎన్నో సంఘాలను కట్టాడు. కాబట్టి ఆయనకున్నటువంటి అనుభవం మీద ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవాలని, మీలో కక్షలు లేక ఏకమనస్తోనూ ఏకతాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొంచున్నాను. తర్వాత దీనిలో ఇంకోటి అంటే 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయం 3వ వచనంలో 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడు. అంటే ప్రభువుతో సహవాసం మనకు ఎట్లా ఉంటుందంటే ఆయన నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు. దీనిలో యోబు గ్రంథంలో ఇంతకుముందు ఒకసారి చదువుకున్నాం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగునే నీకు మేలుకరం. అంతే, యేసుతో సహవాసం సమాధానంతో కూడింది, మేలుకరమైంది. అందువల్ల ఇక్కడ దీనిలో అదే మాట చెబుతాడు ఇక్కడ. అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచే దుష్టత్వం నుండి ఆయన దుష్టత్వం నుంచి మనల్ని కాపాడుతాడు. తర్వాత దీనిలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7 అధ్యాయం 24 వచనం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7 అధ్యాయం 24 వచనం. సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినా ఆ స్థితిలో దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడటం అంటే, మొట్టమొదటిలో మనం దేవుని ప్రభువుగా అంగీకరించడానికి ముందు మనం ఎట్లా ఉంటామంటే భిన్నమైన రీతుల్లో మనం ఉంటుంటాం. అయితే దేవుని ప్రభు పిలువబడి ప్రతి మనుషుడు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో పిలువబడను. అంటే మనల్ని ఏ స్థితిలో పిలుస్తాడో ఆ స్థితిలో ప్రభువులోకి వచ్చేయాలి. ఆ స్థితిలో దేవుని సహవాసం కలిగి ఉండాలి. దీనిలో చెబుతాడు మనకి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెబుతాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం,
ఫిలిప్పీయులకు రాసిన 4వ అధ్యాయం 11, 12 వచనాలు చూద్దాం. 11. దీనిలో నా కొదువు కలిగినదని నేను ఇలాగ చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుంటాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉంటకును, ఆకలి కొని ఉంటకును, సమృద్ధి కలిగి ఉంటకు, లేమిలో ఉంటకును నేర్చుకుని అన్నాను. నన్ను బలపరచవాని అందే నేను సమస్తము చేయగలను. అందుకని ఏంటంటే ఆయన ఇక్కడ ఏమాట చెబుతున్నాడు కాబట్టి నన్ను బలపరచు, ఏ స్థితిలో ఉన్నా ప్రభువులోనే ఉంటా, అందువలన నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలను చెప్తున్నాడు. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే 7వ అధ్యాయం 17 7, 17 వచనాల్లో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 17 వచనం. 7వ అధ్యాయం 17 వచనంలో, అయితే ప్రభు ప్రతివానికి ఏ స్థితి నియమించినో, దేవుడు ప్రతివాన్ని ఏ స్థితి అందు పిలిచినో ఆ స్థితి అందే నడుచుకోవాలి. అయితే ప్రభు ప్రతివానికి ఏ స్థితిలో నియమించాడో, దేవుడు ప్రతివాన్ని ఏ స్థితి అందు పిలిచినో ఆ స్థితి అందే నడుచుకునేవాళ్ళను. ఈ ప్రకారమే సంఘములన్నింటిలోనూ నియమించున్నారు. అన్ని సంఘాలు ఏంటంటే వాళ్ళు ఏ స్థితిలో నియమించాడో ఆ స్థితిలోనే ఉండాలి. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 17 వచనం అనుకుంటా, 17 కాదు 17వ అధ్యాయం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక తర్వాత ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో మనం వెళ్ళాలి. ఆదికాండం 2:24 2 కొరింథీయులకు రాసిన ఆదికాండం 5వ అధ్యాయం 24 వచనం చూద్దాం. ఆదికాండం 5వ అధ్యాయం 24 వచనం. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయాడు. హానోకు ఎన్ని సంవత్సరాలు నడిచాడు? అతను బ్రతికిన సంవత్సరాలు ఎన్ని? హానోకు దినములన్నీ 365 ఏళ్ళు. ఆయన 365 ఏళ్ళు అయితే 300 సంవత్సరాలు దేవునితో కలిసి నడిచాడు. 300 సంవత్సరాలు దేవునితో ఆ 300 సంవత్సరాలు దేవునితో కలిసి నడిచాడు. 365 ఏళ్ళు అయితే హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయాక అతడు లేకపోయాడు. హానోకు ఎన్ని సంవత్సరాలు? హానోకు 360 ఏళ్ళు బతికాడు. 300 ఏళ్ళు దేవునితోనే నడిచాడు. అంటే దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ 2 రాజులు 2:11 కూడా చూస్తే 2 రాజులు 2:11 చూస్తే ఏలియాకి ఏంటంటే ఏలియా శిష్యుడు ఎలీషా. ఏలియా వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడంటే నాకు 200 అభిషేకం చేయమని అడుగుతాడు ఏలియా. ఎవరు? ఎలీషా అడుగుతాడు. ఎలీషా బాగా ధనవంతుడు, 12 అరకలు దున్నుతూ ఉండగా నన్ను వెంబడించమంటే వెంబడిస్తాడు. అప్పుడు అట్లా అతనికి ఏం చేస్తాడు, చివరిలో ఏలియా వెళ్ళిపోయే సమయంలో ఏం చేస్తాడంటే ఇంకా వెళ్ళొచ్చు వారు వెళ్ళొచ్చు మాట్లాడుతుండగా, ఎవరు? ఏలియాను ఎలీషా ఇద్దరు కలిసి మాట్లాడుతుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమైపోయాడు. అంటే ఏలియా దేవుని పట్ల విశ్వాసం కలిగినటువంటి ప్రవక్త, నమ్మకం కలిగినటువంటి ప్రవక్త. అతను ఏంటి చివరికి అయినట్టు హానోకునిలో ఇక్కడ హానోకుని దేవుడు తీసుకొని పోయినట్లుగానే ఇక్కడి నుంచి ఇతను కూడా ఈ ఏలియాను కూడా అట్లాగే తీసుకొని వెళ్ళిపోతాడు. అంటే వీళ్ళు దేవునితో నడిచారు, దేవుని పట్ల విశ్వాసం కలిగినటువంటి బిడ్డలు, దేవుని కొరకు జీవించారు వీళ్ళు. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే దీనిలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 నుంచి 17 వచనాలు చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. 16-17 మీరు మన హృదయాన్ని మనం ఎప్పుడు మాడు చేయకూడదు. హృదయాన్ని దేవుడు మనకు పెట్టినటువంటి ఇది మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ మనకు ఆరోగ్యం ఇది. అందువల్ల ఇక్కడ మన దేహంతో దేవుణ్ణి
దేవుణ్ణి కించపరచకూడదు, దేవునితో అవిధేయులంగా ఉండకూడదు, దేవునికి అవిధేయులంగా ఉండకూడదు. అందువల్ల 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీ దేవుని ఆత్మలో నీలో నివసించున్నాడని మీరు ఎరుగురా. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయండి. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. ఎవడనూ తాను మోసపరచకూడదు. మీరు ఎవడైనా ఈ లోకముందు తాను జ్ఞాని అని అనుకునే ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావాలి. జ్ఞాని అగినట్టు వెర్రివారు కావాలి. అందులో ఈ లోకంలో జ్ఞానము దేవుని దృష్టికి విరితనమే. జ్ఞానులను వారి కుయుక్తితో ఆయన పట్టుకోను. మనం ఎప్పుడు జ్ఞానులు అని ఎప్పుడు అనుకోవద్దు, మన జ్ఞానాన్ని ఎప్పుడు అనుకోవద్దు. దీనిలో సామెతలు కూడా చెప్తారు. 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో చూద్దాం. సామెతలు 3వ అధ్యాయం, సామెతలు 3వ అధ్యాయం చూద్దాం. 3వ అధ్యాయంలో దీనిలో 7వ వచనంలో చెబుతాడు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతను విడిచిపెట్టను. అప్పుడు నీ దేహమును ఆరోగ్యమును ఎముకలు సత్వమును కలుగును. ఇప్పుడు నేను జ్ఞానం నేను ఎప్పుడు అనుకోకూడదు. నీ జ్ఞానం కొద్దుగా ఉంటే దేవుడు మనకి జ్ఞానం కొద్దుగా ఉంటే అడగమన్నాడు. అక్కడ జ్ఞానం, బుద్ధి జ్ఞానం సర్వసంపదలు ఆయనలో గుప్తమైనాయి. కాబట్టి మన జ్ఞానం కొద్దుగా ఉంటే దేవుడిని అడగాలి, నేను జ్ఞానాన్ని అనుకోవద్దు. తర్వాత దీనిలో 3:16-17 ఇది 1 కొరింథీ 3వ అధ్యాయం 1 కొరింథీ 3వ అధ్యాయం 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయం ఉన్నారనియో దేవుని ఆత్మీయులో నివసించున్నాడనియో మీరు ఎరుగరా. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసినాడే దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు. ఎవడు తాను మోసపరచుకోకూడదు. మీలో ఎవడైనా లోకముందు తాను జ్ఞానిని అనుకునే ఎడల జ్ఞాని అగినట్టు వెర్రివాడు కావాలి. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే కొరింథీ 6వ అధ్యాయం 19-20 వచనాలు. 1 కొరింథీ 6వ అధ్యాయం 19-20 వచనాలు చూద్దాం. 19-20 వచనాలు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా. మీరు సొత్తు కారు, ఎరువు పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మనం మహింపరచాలంతే, దేవుని మహింపరచాలి. తర్వాత ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాల్లో చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. దేవుని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వక విన్నపములు దేవుని తెలియచేయడు. అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావాలి ఉండాలి. సమాధానం కలిగి ఉంటాం మనం ఎప్పుడు కూడా. తర్వాత 1:21 కూడా దీనిలో ఫిలిప్పీ ఎందుకంటే అంత సమాధానం దాని గురించి చెప్పగలుగుతున్నాడంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 వచనంలో ఏమంటాడంటే దీనిలో 1 పేతురు 5-7 వచనాలు కూడా చూద్దాం. 1 పేతురు 1 పేతురు 5వ అధ్యాయం 7-8 వచనాలు. 5వ అధ్యాయం 7-8 వచనాలు. దీనిలో ఏమంటాడు, దేని గురించి చింతపడకుడు ప్రార్థన విజ్ఞాపనతో కృతజ్ఞత సన్నిధులు ఎన్నోపాలు దేవుని తెలియజేయమంటాడు. కాబట్టి ఇక్కడ పేతురు 5వ అధ్యాయం 7-8 వచనాలు ఏం చెబుతాడంటే ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. నిబ్బరమైన బుద్ధి గలవారు మెలకుగా ఉండి మీ వేదన అపవాది గర్జన సింహాలు ఎవరిని మింగుదనని వెతుకుతూ తిరుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే అపవాదికి అవకాశం ఇవ్వద్దు, అపవాదికి చోటు ఇవ్వద్దు. నిబ్బరం కలిగిన బుద్ధి ధైర్యంగా దేవునిలో జీవించాలి. మా చింత యావత్తు కూడా ఆయన మీద వేయాలి. కాబట్టి మన ఆపదలో ఆయన నమ్మకం తగిన సహాయకుడు ఆయన. కాబట్టి ఇంకో చిన్న విషయం ఫైనల్గా ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 7-9 వచనాలు చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 7-9 వచనాలు చూద్దాం. 7-9 వచనాలు 3 వచనాలు. మనలో ఎవడు తన కోసమే బ్రతకడు, ఎవడనూ తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయాను ప్రభు కోసమే చనిపోతున్నాం. కాబట్టి మనం బ్రతికను చనిపోయాను ప్రభువారమై ఉన్నాం. అయితే ఇక్కడ ఇంకో మాట, అపోస్తలుడైన పౌలు ఏం చెబుతాడంటే ఇంకో మాట దీనిలో ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 21 వచనంలో చూద్దాం. ఫిలిప్పీ 1వ అధ్యాయం 21 వచనంలో అయితే ఏమంటాడంటే నా మట్టుకు బ్రతుకుటే క్రీస్తు, సావు అయితే లాభం. బ్రతికితేనేమో దేవుని కొరకు బ్రతుకుతా, చచ్చిపోతే దేవుని సన్నిధిలో ఉంటా.
కాబట్టి కొద్ది వాక్యం దేవుడు దేవుని సహవాసంలో ఉన్న వాళ్ళకి సమాధానం కలుగుతుంది, మేలు కలుగుతుంది. కాబట్టి మనకి ఏ కీడు మనకి సమీపించదు. ఈ కొద్ది వాక్యం దేవుడు తన వినికిళ్ళు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన ప్రియ పరలోకం మా తండ్రి, జీవము గల నాయన, మహిమగల తండ్రి, అన్ని విషయాలకు ఆధారభూతుడు అని మా గొప్ప తండ్రి, పాదం చెంచున్నాను ఆయన. ఇప్పుడు ఇవాళ ఎన్న వాక్య భాగం ఆయన ప్రతి ఒక్కరు కూడా బిడ్డలు ఆయన దీనిలో దేవునితో సహవాసం కలిగి ఉండేవారుగా నేను దేవుడిచ్చిన ఆత్మ కనుక ఆయనతో ఇది నరుల ఆత్మ దేవుని యెహోవా దీపం అని చెప్పి సెలవు ఇచ్చారు. కాబట్టి దేవుడిచ్చిన దీపం దేవుని కొరకు వెలిగింపబడు వారంగా ఉన్నట్లు మా శుభదిని ఆధారం చేసుకోకుండా పూర్ణ హృదయంతో ఆయన యందు నమ్మిక ఉంచి పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మిక ఉంచి మా ప్రవర్తన అంతరంగ అధికారంలో నడుచుకోగలిగినట్లును సమస్తం కరంగా మరి మేలుకరంగా మా జీవితాలు కొనసాగిపోతున్నట్లు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ఎంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 45